జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తరయోగము 12వ శ్లోకము. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో అర్జునుడు ఈ రకంగా స్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అర్జునుడి స్థానములో మనము ఉండి ఆ శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడిలాగానే ఈ రకంగా ప్రార్థన చేద్దాం. హో శ్రీకృష్ణ, నువ్వు పరబ్రహ్మవు. హో కృష్ణ, నువ్వు పరంజ్యోతివి. హో కృష్ణ, నువ్వు పరమపావనుడవు. హో కృష్ణ, నువ్వు నిత్యుడవు. హో కృష్ణ, నువ్వు పరమపదవాసుడవు. హో కృష్ణ, నువ్వు జగత్కారణుడవు. హో కృష్ణ, నువ్వు సృష్ట్యాదులన్నింటినీ లీలలుగా చేసేటటువంటి వాడివి. హో కృష్ణ, కర్మచేత పుట్టవలసినటువంటి అవసరము లేనటువంటి వాడివి నువ్వు. హో కృష్ణ, నువ్వు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడివి అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని సంబోధించినట్టుగానే మనము కూడా శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ అర్జునుడి మాటలను మన మాటల ద్వారా శ్రీకృష్ణ భగవానుడికి విన్నవించే ప్రయత్నం చేద్దాం. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే
మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 122వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్ నరేంద్ర, శ్రీకృష్ణుడి నోటిలో సకల విశ్వాన్నంతటినీ చూచినటువంటి యశోదాదేవి ఇది కలనా లేక వైష్ణవమాయనా అని అనుకుంటూ ఉంది. లేదు, ఈ కుమారుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే. అధో యథావత్ న వితర్కగోచరం, మన బుద్ధికి తోచనటువంటి, మన బుద్ధి చేత చేయబడేటటువంటి తర్కానికి అందనటువంటి వాడు ఈ శ్రీ మహావిష్ణువు. చేతో మనఃకర్మ వచోభిః అంజసా, మనస్సుకు, చిత్తమునకు, కర్మలకు, వాక్కులకు అందనటువంటి వాడు ఈ శ్రీ మహావిష్ణువు. యదాశ్రయం ఏన యతః ప్రతీయతే, ఎవరిని ఆశ్రయిస్తే ఈ విశ్వమంతా అతని నుండే ఉద్భవిస్తుందని తెలుస్తుందో అట్లాంటి పరతత్వమైన శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు ఇతడే. సుదుర్విభావ్యం, సకల చేతనాచేతనముల కంటే పరమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు ఇతనే. అందుకని ప్రణతాస్మి తత్పదం. అట్లాంటి శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీపాద పద్మములనే నేను శరణు వేడుకుంటున్నా, నేను శరణుజొచ్చుచున్నా.
బాలమాతృండగు సలీలుని ముఖమందు విశ్వమెల్ల నెట్లు వెలసియుండు. బాలు భంగినితడు బాసిల్లుగాని సర్వాత్ముడు ఆది విష్ణుడగుట నిజము. సకల బ్రహ్మాండాన్నంతటిని కూడా తన కడుపులో పెట్టుకున్నటువంటి ఇతడు ఆదిదేవుడు, సర్వవ్యాపకుడైనటువంటి శ్రీ మహావిష్ణువే. ఇదే నిజము. అందుకని ఆ విష్ణున్ ఆశ్రయింతు, ఆ మహావిష్ణువునే నేను ఆశ్రయిస్తా అంటూ యశోదాదేవి తన కుమారుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని నిర్ణయం చేసుకుంటోంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 12వ శ్లోకము. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.